ఏట్ కాదు బ్రో, లూజ్ మోషన్స్ వల్ల టాబ్లెట్ తిన్నా. 2 వీక్స్ అయింది, అస్సలు రావట్లేదు. హలో గూగుల్, నాకు చాలా తలబాధగా ఉంది, ఏం చేయాలి? ద్వాపర యుగంలో అయితే నాకు ఎంతమంది గోపికలు ఏంటో ఏమో, కానీ ఈ కలియుగం ఏ ఒక అమ్మాయి వల్ల నాకు చూడట్లేదు. ఈ అమ్మాయిలు అన్నమేమో కొంచెం తింటున్నారు, కానీ పానీపూరీలు ఎన్నోటేలా తింటున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. వీళ్ళకి అక్కడ లేని ఎంత పవర్ వస్తున్నదో, దీని వెనక ఏదో ఒక సీక్రెట్ ఉన్నది. నువ్వు నన్ను నీ దోస్త్ అనుకున్నా అనుకోపోయినా, నాకు మాత్రం ఎప్పటికీ నువ్వే నా జిగర్ దోస్త్. నేను 100 సార్లు కాల్ చేసినా నువ్వు రిసీవ్ చేయకపోయినా, నీ ఒక్క ఫోన్ కాల్లో నేను నీ ముందు నిల్చుంటా. ఎందుకు తెలుసా? ఎందుకంటే మీ చెల్లికి నేను లవ్ చేస్తాను. నీలాంటి దరిద్రపు కొట్టు వదవ నేను ఎక్కడ చూడలేదు. లేదు బ్రో, 5 years లేని ఒక అమ్మాయి వెనక పడుతున్నాను, కానీ ఒక్క దెబ్బ మళ్ళీ తగలేదు. నాకు 2 types అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ఒక చస్మిస్ అమ్మాయి, రెండోది వితౌట్ చస్మిస్ అమ్మాయి. లైఫ్లో ఎనీ టైం ఎంజాయ్ చేయండి, ఇంకా నవ్వుకోండి. వల్ల ఎవరికి తెలుసు రేపు పొద్దున మీరు 2 ముందు పాలు ఉంటావో లేవో. ఎంత సంస్కారం ఉన్న అమ్మాయినా ఎవడో ఒక పూల తోటలో పూలు దొంగలాడకుండా ఏ అమ్మాయి ఉండదు. డబ్బుంటే ఏ అమ్మాయినా ఇష్టపడే విషయం చిన్నప్పుడే తెలుసుంటే ఈ చదువులు మాని ఏదో ఒక పని చేసేవాడు. చూపించకలలే నా బాధను విన్నారంటే మీరు ఏడ్చుకుంటారు. ఇంట్లో రెస్పెక్ట్ దొరకట్లేదు, ఇంకా ఇన్స్టాల అమ్మాయిలు రిప్లై ఇవ్వట్లేదు. ఈ అమ్మాయిలు గుడికి ఎలా వెళ్తున్నారంటే, గుడిలో ఉన్న దేవుడు మాల అనుకుంటున్నాను. వీళ్ళు నన్ను దర్శించడానికి వచ్చినారా, లేదు వీళ్ళు ఎవరినైనా ఈయనకు వచ్చినారా? నాకు 12 సంవత్సరాలప్పుడు వదిలి చూసుకుని చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు అయింది, నాకు చూసి వదిలిని భయపడుతున్నా. ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ చెప్తున్నారు సమయము అన్ని నేర్పిస్తుందని, కానీ ఆ సమయమే నాకు ఒక పోరిని ఎలా పడేయాలో నేర్పించింది. ఒరే, నీకు గుడ్ న్యూస్ ఒకటి, బ్యాడ్ న్యూస్ ఒకటి. అయితే ముందు గుడ్ న్యూస్ ఏంటి చెప్పి. గుడ్ న్యూస్ వచ్చేసి నీ లవర్కేమో మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. బ్యాడ్ న్యూస్ ఏంటి? మళ్ళీ బ్యాడ్ న్యూస్ వచ్చేసి నీ లవర్ ఏమో ఇంకొకటితో లేచిపోయింది. లేదండి, నేను నిన్న ఒక అమ్మాయికి ఆపేసి చెప్పాను, నీ మనసుకి నా మనసు కలిపేస్తున్నా. కానీ ఇవాళ వాళ్ళ అన్న నాకు నిలుకుతున్నాడు, నా బొక్కుకి ఆడిచి కలపడానికి.
అద్దు సీను నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు ఇది.